ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖు రాత్రి 1:50 తన సొంత నక్షత్రమైన పునరసు నక్షత్రంలో ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. జూలై 17 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, జూలై 17వ తారీఖు నుంచి మళ్ళీ దేవగురువైన బృహస్పతి రవితోటి కంజంక్షన్ అయి అస్తమయం జరుగుతుంది. అంటే జూలై 17వ తారీఖున రాత్రి 7:17 వరకు కూడా అస్తమయం లేకుండా గురువు తన సొంత నక్షత్రమైన కర్కాటక రాశిలో ఉండటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే 46 రోజుల పాటు. మళ్ళీ జూలై 17వ తారీఖున కర్కాటక రాశిలోనే గురువు ఉంటాడు, కానీ రవి గురువు యొక్క కంజంక్షన్ వల్ల కూడా ఫలితాలు మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ 46 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి? గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యశస్కారకుడు, కీర్తి, విద్య, ఉద్యోగము, గౌరవ మర్యాదలు, అలానే ప్రతి విషయంలో కూడా మనం గురుబలం కావాలనుకుంటాం. మనం వివాహాది సంబంధాల విషయాల్లో కానీ గోచారరీత్యా అంటే గురుబలం అనేది బాగా ఉంటే మనకు అన్ని పనులన్నీ కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ధనకారకుడు, అలానే జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ద్వితీయ భావకారకుడు అవుతాడు. అంటే ధన, వాక్కు, కుటుంబానికి సంబంధించిన కారకుడు గురువు. అలానే పంచమ భావాధిపతి కూడా గురువే. భాగ్య లాభాధిపతులు, భావానికి కూడా అధిపతులు కూడా గురువే అవుతాడు ఇక్కడ. అందువల్ల జన్మజాతక ప్రకారంగా మనం గురువు ఎలా ఉన్నాడో చూడాలి. అలానే గోచారరీత్యా కూడా గురువు ఎలా ఉన్నాడు, గురువు యొక్క ఫలితాలు ఏమవుతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పేవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో గురువు ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మీనరాశి వారికి గురువు యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది? రాస్యాధిపతి, ఇక్కడ దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉంటాడు. పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం కలిగే అవకాశం ఉండటం, అలానే శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలు అవుతాయి. గతంలో ఏదైతే మనం ఒకళ్ళకి డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు తిరిగి రావట్లేదో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో ఉద్యోగ, వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు ఫలించడం, గౌరవ మర్యాదలు, ఉన్నత పదవులు పొందటం, భూములు, గృహములు, వాహనాల యొక్క కొనుగోళ్లు, వృత్తి వ్యాపారాల యందు ధనధాన్య లాభం, బంధుమిత్రులతోటి సన్మానాలు, పిల్లల యొక్క చదువులు, ర్యాంకులు పొందే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, గ్రామీణ వ్యవహారాల యందు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అన్నిటా విజయం లభించే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు, ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది, విదేశాలకు వెళ్ళటం, గృహాలు, భూములు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటాం. గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి, స్త్రీ సౌఖ్యం కలగటం ఒకటి, ప్రేమించిన యువకులు కూడా వివాహాలు చేసుకునే అవకాశాలు, అలానే బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయటం, లగ్జరీగా తిరిగే అవకాశాలు ఉండటం, అలానే డబ్బు పరంగా డబ్బు అనేది కొంత ఇంప్రూవ్మెంట్ కావటం, అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా బాగా పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ అయ్యి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడైనా సరే 2 ఉంటాయి. ఒకటి బర్త్ చార్టు, రెండోది గోచారం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పబోయేది ఏంటంటే ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు. గోచార పరంగా తన రాశి దగ్గర నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు అని అర్థం. ఇది గోచారం, గుర్తుపెట్టుకోవాలి. అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్లేట్ సిస్టమ్. బర్త్ చార్ట్ అలా కాదు. మన బర్త్ చార్ట్లో మన జన్మజాతకాన్ని తీసుకుని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి బర్త్ చార్ట్లో 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. అంటే 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో గురువు ఉంటే డబ్బు పరంగా ఆర్థిక సంబంధాల విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ ఉండదు అని అర్థం. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. గురువు ఆరుద్ర, స్వాతి, శతభిషము, అలానే అశ్వని, మఖ, మూలా నక్షత్రంలో కానీ,
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కలిసి ఉండకూడదు. అంటే రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. 6, 8, 12 స్థానాల్లో జన్మజాతక రీత్యా ఉండకూడదు. గోచారరీత్యా మళ్ళీ విధానం వేరు, దాని కండిషన్ వేరు. గోచారరీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని అర్థం. ఇక్కడ గురుబలం అనేది మనం తక్కువ ఉంటే ఏం చేయాలి? గురువుకి అధిదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు కొంతమంది ఉంటారు. అంటే అక్కడ అంతరిక్ష దేవత అయిన తారామహాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే ఇంద్రాణిని అంటే ఇంద్రుణ్ణి పూజ చేయాలి. ఇంద్రాణిని యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్త పారాయణం చేసుకోవాలి. అంటే సంతాన కారకుడు, సంతానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సంతాన కారకుడు గురువే. సంతానపరంగా దోషం కలిగిందనుకోండి, సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవటం, దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తపారణము, బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవటం, అలానే బృహస్పతి హోమము, శనగలు దానం చేయటం, ఆ శనగలకు సంబంధించిన ఎల్లో పసుపు కలరు క్లాత్ని దానం చేయటం, అంటే పసుపు రంగు కలిగిన వస్త్రాన్ని దానం చేయాలి, శనగలు దానం చేయాలి. శనగలతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి గురువారం రోజున చక్కగా భక్తులకు వితరణ చేయమని చెప్పాలి. గురువును పూజ చేయాలి, గురువులను పూజ చేయాలి. దత్తాత్రేయ స్వామి కవచాన్ని, దత్తపారాయణాన్ని చదువుకోవాలి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా చేస్తే సంతానము, అలానే యశస్సు, కీర్తి, ధనలాభం, ఆర్థిక సంబంధాలు, గౌరవ మర్యాదలు, అలానే విద్య యందు అనుకూలంగా కూడా ఉంటుంది. అంటే విద్యార్థులకు కూడా గురువు యొక్క బలం అనేది ఉండాలి. విద్యార్థులకు కూడా బలం ఉండాలంటే గురువు యొక్క ఆరాధన చేయాలి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలన చేయాలి. చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే స్వప్నశాస్త్రము, పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, అలానే నవగ్రహ దోషాలకు 12 మహావిద్యలు, సర్వదేవతా గోత్రలు ప్రవలు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి చాలా గ్రంథాలన్నీ కూడా నేను రాశాను. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీని ఇవన్నీ కూడా రాజమండ్రి వారి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర ఇవన్నీ కూడా గ్రంథాలన్నీ దొరుకుతాయి. ఈ గ్రంథాలు కావాల్సిన వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. అలానే ఎప్పుడైనా సరే జాతకాన్ని చూపించుకునేటప్పుడు ఎవరైనా సరే మమ్మల్నే కాదు ఎవరిని మీరు ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినా ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోవాలి. పాజిటివ్ తెలుసుకోవటం కాదు, పాజిటివ్ మీకే తెలుసు, మా దగ్గర అవసరం లేదు. నిజం చెప్పాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా, లేదా గతంలో మళ్ళీ రిపీట్ అవుతాయి ఆ ప్రాబ్లమ్స్, ప్రజెంట్ ఇప్పుడున్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. జాతకాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకోవాలి. 16 లగ్న కుండలు ఉంటాయి, డివిజనబుల్ చార్ట్స్. ఒక అబ్బాయికి వివాహం కాలేదు అని అంటే, అమ్మాయికి వివాహం, అబ్బాయి వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రం, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా, ప్రొఫెషనల్ అనుకూలంగా లేదా రాశిచక్రము, దశమాంశ చక్రము, భావచక్రం, దశలు, అంతర్దశలు. సంతానం కలగట్లేదా రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. ఇలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో గురువు మకర రాశిలో ప్రతి వాళ్ళకి కూడా ఎవరికైనా సరే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువు 5 డిగ్రీల వరకు నీచ్ అంటారు మకర రాశిలో. అనే 5 డిగ్రీల తర్వాత పరమనీచ్ అంటారు. అంటే అక్కడ నీచ స్థానంలో ఉందే, ఉచ్చ స్థానంలో ఉందో చూసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు కర్కాటక రాశిలో గోచారరీత్యా ఎవరికైనా సరే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి కానీ, గోచారరీత్యా కానీ, భర్త చార్ట్ ప్రకారంగా కానీ గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. పునర్వసు నక్షత్రంలో ఉండటం చాలా మంచిది. అయితే అందరికీ మంచిది కాదు, అందరికీ చెడ్డది కాదు. కొంతమందికి మంచిది, కొంతమందికి చెడు ఫలితాలు, కొంతమంది మిశ్రమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ గురుబలం అనేది ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అలానే 16 లగ్న కుండలు అనాలిసిస్ చేసి జీవితం అనేది ఎలా ఉందో నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే, మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓపెన్గా చెప్పాలంటే ఆస్ట్రాలజర్ చెప్తారు, పొగడండి అంటే 10 నిమిషాలు ఎవడైనా పొగుడతాడు, పక్కనోడు పొగుడతాడు, ఇంకోటి పొగుడతాడు. పొగట్టం కాదు, పొగిడేటట్టయితే ఆస్ట్రాలజీ చెప్పించుకోకూడదు. నిజం చెప్పాలంటే మొహమాటం లేదు ఇందులో. నిజాన్ని తెలుసుకొని నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర నేను బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే మాకు ఫోన్ చేయండి. మా వెబ్సైట్ www.nayakanti.com.
nayakanti.in. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని, శ్రీ పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.